సో ఇదనమాట, ఇది క్యాన్వా అనమాట. సో దీంట్లో ఎట్లా డిజైన్ చేసుకోవాలి, ఓకేనా. సో తర్వాత దీంట్లో ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఇన్స్టాగ్రామ్ పోస్టులు కానీ, తర్వాత ఫేస్బుక్ పోస్టులు కానీ, తర్వాత బ్యానర్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఎడిట్ కానీ, పీడిఎఫ్ ఎడిట్ కానీ, ఓకేనా. సో నెక్స్ట్ ఫోన్ వాల్పేపర్స్ కానీ, ప్రతి ఒక్కటి కూడా ఇదిగో నేను చేసిన వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి కూడా దీంట్లోనే ఉన్నాయన్నమాట. మీకు ఏదైనా సర్టిఫికేట్ ఏదైనా కావాలంటే సర్టిఫికేట్లు కానీ, ఓకేనా. అర్థమవుతా లేదా? చూడండి ప్రతిది కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. ప్రతి వీడియో కూడా ఇక్కడ ఉంటుంది, దానికి సంబంధించి ప్రతిదీ మనం ఎడిట్ చేసుకోవడం అనమాట దీంట్లో. సో ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తాను మీకు. సో వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు, తర్వాత వెబ్సైట్స్ చేసుకోవచ్చు దీంట్లో, ఓకేనా. తర్వాత ఫోటో బుక్ కవర్స్ చేసుకోవచ్చు, ఓకేనా. తర్వాత డిజైన్స్ ఏమైనా కావాలంటే చేసుకోవచ్చు, డెస్క్టాప్ సంబంధించి వాల్పేపర్స్ చేసుకోవచ్చు, ఫొటోస్ టెంప్లెట్స్, ఓకేనా, థంబ్నెయిల్స్, గ్రాఫిక్స్, ప్రతిదీ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట దీంట్లో, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒకటి డిజైన్ చేసి చూపిస్తాను. సో మీకు డిజైన్ చేసుకోవాలంటే ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఏ డిజైన్ దగ్గరికి వెళ్ళండి. డిజైన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అడుగుతుంది. సో మీరు దేనికి సంబంధించి కావాలి అని అడుగుతుంది. సో మీరు వీడియోనా, తర్వాత ఇన్స్టాగ్రామ్ పోస్టా, ఇన్స్టాగ్రామ్ స్టోరీసా, వీడియోసా, ప్రజెంటేషనా, లోగో డిజైనింగ్ కావాలా, ఓకేనా, యూట్యూబ్ బ్యానర్ కావాలా, ఇదంతా కూడా అడుగుతుంది అనమాట, ఓకేనా. సో నేను ఎగ్జాంపుల్కి ఒక యూట్యూబ్ బ్యానర్ రెడీ చేద్దాం. ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర, ఒక్క నిమిషం నేను చూపిస్తాను. ఇక్కడ ఉన్నాయి. సో నేను దీంట్లో ఒక పోస్ట్ ఒకటి తీసుకుంటాను. ఇక్కడ ఒకటి సింపుల్గా ఒకటి డిజైన్ చేసి నేను చూపిస్తాను మీకు. సో నేను ఒకటి డిజైన్ చేస్తాను ఇప్పుడు, చూడండి. సో ఆల్రెడీ ఒకటి ఉంది. సో నేను దీన్ని డిజైన్ అనేది చేసి చూపిస్తాను. యూట్యూబ్ బ్యానర్ చేస్తాను నేను, ఆ బ్యానర్ అనేది చేసి చూపిస్తాను మీకు. అర్థమవుతుందా డిజైన్ ఎట్లా చేయాలి అనేది? సో మీకు ఇది తెలియకపోతే మీరు ఒకసారి చూడండి, అడగండి, నన్ను చెప్తాను నేను, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనం లోగో పెట్టుకోవాలి. నేను ఒక లోగో పెట్టుకుంటున్నాను, కాపీ చేసుకున్నా, ఓకేనా. సో ఆల్రెడీ నేను ఇక్కడ అప్లోడ్ చేసిన లోగో ఉంది నాకు, సో కాబట్టి నేను ఆ లోగోని నేను తీసుకుంటాను. సార్ కొంచెం స్క్రీన్ స్టక్ అయింది సార్. స్క్రీన్ స్టక్ అయిందా? ఇప్పుడు కనిపిస్తుందా? సార్ సేమ్ స్క్రీన్ స్ట్రక్ అయింది సార్, కనిపిస్తలేదు. ఓకే ఓకే, ఇప్పుడు ఇప్పుడు సార్ ఓకే ఇప్పుడు సార్ బాగానే కనిపిస్తుంది. ఓకే. సో నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను, మీకు అర్థం కాదు కాబట్టి.
సో ఇక్కడ డిజైన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, సో డిజైన్ మీద క్లిక్ చేయగానే కొన్ని టెంప్లెట్స్ వస్తాయి. ఆల్రెడీ క్యాన్వా వాళ్ళు డిజైన్ చేసి పెట్టున్న టెంప్లెట్స్ వస్తాయి. వాటిలో నుంచి ఒకటి మంచిది తీసుకోండి, ఒకటి తీసుకోండి. సో నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఓకే, సో ఓకే నేను ఇది తీసుకుంటున్నా డిజైన్. సో దీంట్లోంచి ఒక మ్యాటర్ కొంత టైప్ చేసి తీసుకొని ఈ విధంగానే నేను తీసుకుంటున్నాను అనమాట. నేను కలర్ మార్చుకుంటున్నా. కలర్ మార్చాలంటే ఇది ఇక్కడ పైన అయ్యే కనిపిస్తుంది కదా మీకు పైన, దాంట్లోకి వెళ్ళి సో ఇక్కడ వైట్ కలర్ మీద క్లిక్ చేయగానే నీకు వైట్ కలర్ అనేది ఇక్కడ వస్తుంది, సెలెక్ట్ అవుతుంది అనమాట. సో దాన్ని కొంచెం పెద్దదిగా చేసుకోవాలనుకుంటే పెద్దదిగా చేసుకో, ఇబ్బంది లేదు. ఓకేనా? నెక్స్ట్ అప్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత నాది లోగో తీసుకోవాలనుకుంటున్నాను నేను. సో ఆల్రెడీ నా లోగో ఉంది కాబట్టి దీంట్లో నేను అప్లోడ్ చేస్తున్నా కాబట్టి నా లోగో అనేది తీసుకుంటాను అనమాట. సో ఎంటీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ లోగో వచ్చేసింది. సో ఆ లోగో అనేది నేను ఇక్కడ పెట్టుకుంటాను. సబ్స్క్రైబ్ బటన్ తీసుకొని బెల్ ఐకాన్ తీసుకుంటున్నా. గంట సింబల్ అనేది ఇక్కడ నేను పేస్ట్ చేశాను అనమాట. మొబైల్ నెంబర్ పెట్టుకుంటాను నేను. ఇక్కడ ఏం చేయాలంటే సో దీని మీద టెక్స్ట్ అనిపిస్తుంది కదా, టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ టైప్ చేసేసండి. ఈ విధంగా చేయండి. సో ఇది వీడియో సబ్మిషన్ సైట్స్ కాబట్టి నేను వచ్చేసి VIDEO సైట్స్ అని చెప్పి నేను తీసుకుంటున్నా. వీడియో సబ్మిషన్ సైట్స్ కాబట్టి సో నేను వీడియో సబ్మిషన్ సైట్స్ అని చెప్పేసి పెట్టాను అనమాట. ఓకేనా? అర్థమైందా లేదా? సార్ అర్థమైంది సార్. ఓకే సార్. సో ఈ విధంగా అనేది తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మొబైల్ ఫోన్ నెంబర్ ముందు మనకి కాంటాక్ట్ కావాలి కాబట్టి ఇక్కడ నేను క్లిక్ చేసి ఐకాన్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఎస్ సార్.
సో ఈ విధంగా ఐకాన్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నాది కాలింగ్ బటన్ కావాలి కాబట్టి నేను కాలింగ్ బటన్ అనేది సో దానికి నేను కలర్ మార్చుకుంటున్నా, వైట్ కలర్ పెట్టినా. సో ఇంతేనమాట వీడియో రెడీ చేయడం. సో ఇదనమాట వీడియో సబ్మిషన్స్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి రెడీ చేద్దాం. అర్థమవుతుందా లేదా? సార్ అర్థమవుతుంది. రజిత అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది సార్. అర్థం కాకపోతే అడుగు, చెప్తాను. నువ్వేగా అడిగింది దీన్నే. అవును సార్. డౌట్లు ఉంటే ఏమైనా అడుగు, చెప్తా ఇక్కడే. ఫస్ట్ ఏం చేయాలంటే ఇది ఖాళీగా ఉంది కదా, ఖాళీగా ఉన్నప్పుడు ఒక టెంప్లెట్ అనేది తీసుకోవాలన్నమాట. ఒకటి ఇక్కడ డిజైన్ మీద క్లిక్ చేయగానే మనకి కొన్ని టెంప్లెట్స్ వస్తాయి. సో కొన్ని టెంప్లెట్స్ వస్తాయి. సో దాని మీద ఒక టెంప్లెట్ క్లిక్ చేసుకొని టెంప్లెట్ తీసుకోండి. ఒక టెంప్లెట్ తీసుకొని బిఫోర్ ఏమున్నాయి అవన్నీ రిమూవ్ చేసేసేయండి. రిమూవ్ చేసేస్తే అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. సెలెక్ట్ చేసుకొని రిమూవ్ చేసేసేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఏదైతే నచ్చిన విధంగా మీరు పెట్టుకోండి. సో నేను డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో అని చెప్పి పెడుతున్నా. ఓకేనా? సో ఇది వైట్కి మ్యాచ్ కాలేదు కాబట్టి నేను కలర్ మార్చుకుంటా. దానికి నేను బ్లాక్ ఇచ్చుకుంటున్నా దానికి. ఓకేనా? బ్లాక్ కనిపిస్తుందా? బ్లాక్ బాగా. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి నాది కంపెనీ లోగో ఉంది కాబట్టి సో ఆ లోగో తీసుకొచ్చి నేను కాపీ చేసుకొని సో ఆ లోగోని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాది సబ్స్క్రైబ్ బటన్ ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ బటన్ పెట్టుకుంటున్నా. సబ్స్క్రైబ్ బటన్ పెట్టేశా. తర్వాత బెల్ ఐకాన్ తీసుకొని సో బెల్ ఐకాన్ పెట్టా. సో వైట్ కలవలేదు కాబట్టి నేను కలర్ మార్చుకుంటా. బ్లాక్ కలర్లోకి వెళ్ళేసి ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా, బ్లాక్ కలర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? చేసుకున్న తర్వాత ఇట్లాగా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా, ఇంట్లోకి వచ్చా. ఇక్కడ మొబైల్ నెంబర్ వైట్ కాంబినేషన్ కలవలేదు కాబట్టి నేను దాన్ని బ్లాక్ కలర్గా మార్చుకుంటున్నాను అనమాట. ఇక్కడ కలర్ కాంబినేషన్లోకి వెళ్ళి సో దాన్ని బ్లాక్లోకి తీసుకున్నాను అనమాట. బ్లాక్లోకి తీసుకొని చేసుకుంటే అప్పుడు చేంజ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది కాంటాక్టర్స్ వచ్చేసి సో ఇది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత దాన్ని ఇట్లా చేసి దీన్ని మనం బ్లాక్ కలర్లోకి మార్చుకోవాలన్నమాట. అర్థమైందా? సో ఈ విధంగా చేసుకోవాలి. సో ఇది దేనికి పెట్టాలనుకుంటున్నాను నేను. సో దేనికి పెట్టాలనుకుంటున్నాను అంటే వీడియో సబ్మిషన్స్ తర్వాత ఏం చెప్పాను మీకు, గెస్ట్ పోస్టింగ్, ఇంకోటి ఏంటి
సార్ బ్లాక్ సబ్మిషన్స్. బ్లాగ్ సబ్మిషన్స్ కాదు చెప్పింది. బ్లాగ్ సార్ సబ్మిషన్స్ అనా? వెబ్ 2.0. ఏం చెప్పాను? వెబ్ వెబ్ 2.0 కదా? వెబ్ 2.0 సార్. అది. సో వెబ్ 2.0 సబ్మిషన్స్. వెబ్ 2.0. వెబ్ 2.0 సబ్మిషన్ సైట్స్ అన్నమాట. వెబ్ 2.0 సబ్మిషన్ సైట్స్ పెట్టుకోవాలి. సో ఇది ఎట్లా ఉంది మీకు చూడడానికి? ఇప్పుడు చూడడానికి ఎట్లా ఉంది మీకు? సార్ బాగుంది. బాగుంది కదా? అదే సార్. ఎస్ సార్, బాగుంది సార్. సో ఈ విధంగా టెంప్లెట్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలన్నమాట మనం. బ్యానర్ ఇది ప్రజెంట్ యూట్యూబ్ బ్యానర్ అనమాట. సో నేను yes, యూట్యూబ్ లో పెట్టడానికి నాకు ఒక బ్యానర్ అనేది రెడీ చేస్తున్నా. సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట క్యాన్వాలో. ఓకేనా? సో ఇప్పుడు ఇంకోటి రెడీ చేసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ డిజైన్. సో దీంట్లో 10ని రిమూవ్ చేద్దాము. సో లోగో తీసుకోవాలి. లోగో తీసుకున్నా. ఇది సబ్స్క్రైబ్ బటన్ తీసుకున్నా. బెల్ ఐకాన్ తీసుకుంటున్నా. సో ఇక్కడ ఇది కాపీ చేసుకున్నా. ఆల్రెడీ నా దగ్గర మ్యాటర్ ఉంది కాబట్టి నేను తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది కదా, మొబైల్ నెంబర్ తీసుకున్నా. కాలింగ్ ఐకాన్. తీసుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఒక ఇది తీసుకొని, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? గెస్ట్ పోస్టింగ్ కదా. ఇది ఎట్లా ఉంది? టెంప్లెట్ రెడీ అయిపోయింది. టెంప్లెట్ బ్యానర్ ఎస్ సార్, బాగుంది సార్, కలర్ఫుల్ గా. బాగుందా? ఎస్ సార్. సో ఈ విధంగా మనం బ్యానర్స్ అనేవి రెడీ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ స్టెప్ గుర్తుపెట్టుకోండి. మనం canva.com అని చెప్పి సెర్చ్ బార్లో సెర్చ్ చేసిన తర్వాత దాంట్లో మనం సైన్ ఇన్ అవ్వాలా. ఓకేనా? సైన్ ఇన్ అయిన తర్వాత సైన్ ఇన్ అంటే ఏం లేదు, మనం రిజిస్టర్ అవ్వాలి. దాంట్లో మన మెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వాలన్నమాట. సో మన మెయిల్ ఐడితో రిజిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ Yes, sir. ఆటోమేటిక్గా ఈ క్యాన్వా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఈ విధంగా డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి
ఏది కావాలంటే అది ఉంటాయి ఇక్కడ. మీకు ఏది కావాలో అది సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ శాంపిల్ వచ్చేసి ఇక్కడ కింద కింద ఉంటాయి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తాయి మీకు. ఇదో చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. సో వీటిలో మీకు ఏది నచ్చితే అది తీసుకొని మీరు చేసుకోవచ్చు. లేదు నాకు ఓన్గా చేసుకుంటే ఇక్కడ క్రియేట్ ఏ డిజైన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకొని తీసుకోవాలన్నమాట. వీటిలో మీకు నచ్చిన సైజ్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు మీరు. లింక్డ్ఇన్ కానీ ట్విట్టర్ కానీ A to Z ఉన్నాయి మీకు. ఓకేనా. చేస్తారా? ఓకే సార్, ఓకే సార్. చేస్తాం సార్, చేస్తారా? చేస్తాం సార్. పక్కా. ఎస్ సార్, చేస్తాం సార్. ఓకే. రజిత నువ్వు రజిత సార్ ఉన్నావా లేదా? చేస్తాం. అర్థమైందా మరి చెప్పింది? అర్థమైంది సార్. ఎస్ సార్. ఓకే. సో ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోండి. ఓకేనా. ఓకే సార్. ఇప్పుడు ఎంత అయింది? 4:30 4:30 కావస్తుంది. ఓకేనా. అవును సార్. మీరు ఏం చేస్తారంటే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోండి. ఓకేనా. రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం 5 o'clockకి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం మళ్ళీ క్లాసు. ఓకే సార్. ఓకేనా. మళ్ళీ జాయిన్ అవ్వండి అందరూ. ఓకే సార్. ఓకే సార్. ఓకే మరి సార్ 5 to 5 o'clockకి లింక్ పంపిస్తాను మీకు. ఓకే సార్. 5 to 6 7 చూద్దాం. ఇప్పుడు ఇంకొక 3 టాపిక్స్ ఉన్నాయి. ఆ 3 టాపిక్స్ చెప్పేసుకొని మనం క్లోజ్ చేద్దాం. ఇంతటితో అయిపోతుంది మీకు ఈ రోజు తోటి. ఓకే సార్. అర్థమైందా రజిత? ఓకే. ఇంతటితో ఎండ్ అయిపోద్ది. సో ఇంకొక 3 టాపిక్స్ ఉన్నాయి. 3 టాపిక్స్ ఇప్పుడు ఎంత టైం పట్టిందో అంత టైం పడుతుంది అది కూడా. ఓకే సార్. ఓకే. 5 o'clockకి జాయిన్ అవ్వండి ఫ్రెష్గా ఇద్దరు. ఈరోజు కంప్లీట్ చేద్దాం. చెప్పినవి మాత్రం 3 ఇప్పుడు 3 ఏదైతే చెప్పానో ఏం చెప్పానో, గెస్ట్ పోస్టింగ్, వీడియో సబ్మిషన్, తర్వాత వెబ్ 2.0. సో ఈ 3 కూడా నాకు ఖచ్చితంగా మీ టాస్క్లు కావాలి. ఖచ్చితంగా మీ టాస్క్లు ఒక్కటి కూడా రావట్లా నాకు. అవి కంప్లీట్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా. ఓకే మరి. ఓకే రైట్ మరి 5 o'clock జాయిన్ అవ్వండి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.